హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అక్షయ్ వాళ్ళు చాలా కోపంగా హాస్పిటల్ నుండి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న పల్లవిని చూసి గట్టిగా అక్షయ్, పల్లవి బయటికి రా, బయటికి రా పల్లవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారుగా అక్షయ్, అగ్ని వాళ్ళ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా పిలుస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న అక్షయ్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, "నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావు కదా పల్లవి! అక్కడ ఉన్న స్వాతిని చంపాలనుకున్నావు కదా!" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న "నీ చెవులకున్న జుంకాలు ఏవి పల్లవి? నీ చెవులకు ఉండాలి కదా! ఇప్పుడు ఇవి హాస్పిటల్‌లో దొరికాయి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, "ఎందుకు నువ్వు స్వాతిని చంపాలనుకున్నావు? ఇందులో ఏమైనా నీ ప్రమేయం ఉందా? నువ్వు ఏం చేయాలనుకున్నావో చెప్పు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంట్రా మీరేం మాట్లాడుతున్నారు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే, "ఇదిగోండి మామయ్య, ఈ జుంకా పల్లవి. ఇది హాస్పిటల్‌లో దొరికింది. ఇది స్వాతి అని ఇక్కడున్న పల్లవి అక్కడికి వెళ్ళింది. ఇదంతా చేసింది మొత్తం పల్లవి అని అనిపిస్తుంది" అని చెప్పేసి ఆ జుంకాని చూపించి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే చాలా కంగారు పడిపోతూ, ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ అయితే నిలదీస్తూ ఉంటారు. "ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఏం చెయ్యాలనుకున్నావు? అసలు ఇదంతా ఎందుకు చేశావు?" అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి ఏమి సమాధానం చెప్పకుండా అంతే నిల్చొని ఉండిపోతూ ఉంటుంది.